సో ఫైన్, ఈ సోషల్ మీడియా స్పెండింగ్స్ ఇవన్నీ ఫైన్. సో ఈ ఆన్ గ్రౌండ్ మార్కెటింగ్ అనేది నాకు తెలిసినంత వరకు పీపుల్ హూ ఆర్ స్పెండింగ్ ఆన్ ఇట్ ఆర్ హాట్స్టార్, ప్రైమ్ అండ్ నెట్ఫ్లిక్స్. ఈ మూడే చూస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా. సమ్ టైమ్స్ వెరీ ఫ్యూ టైమ్స్ ఆహా స్పెండ్ చేసింది, చాలా లిమిటెడ్గా. ఆన్ గ్రౌండ్ ఐ థింక్ దే ఆర్ డూయింగ్ మోర్, హార్డ్లీ అంటే కంపారిటివ్లీ. సో ఎందుకని చెప్పేసి ఈటీవీ విన్ టిల్ డేట్ ఒక కంప్లీట్గా ఆన్ గ్రౌండ్ యాక్టివిటీస్ కానీ ఏదైనా మూవీ ఓటీటీ రిలీజ్కి వీటన్నిటిలో కూడా ఎందుకు అగైన్స్ట్? అలా ఏం లేదండి. అగైన్ ఆన్ గ్రౌండ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. అండ్ ఆన్ గ్రౌండ్ కూడా ఇప్పుడు ఒక పెద్ద హోర్డింగ్ ఉందండి. ఆ హోర్డింగ్ మీద ఖచ్చితంగా అక్కడ వెళ్ళే వాళ్ళు చూస్తారు అనుకున్న స్టార్నో అనుకున్న పోస్టర్నో మనం వేయాలి. మా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని ఏది పడితే అది వేసామనుకోండి, ఇంత పెద్ద హోర్డింగ్కి ఇది అవసరం అని చెప్పి వీళ్ళే ఫీల్ అవుతారు. సో ఆ కాషన్ మా దగ్గర ఎప్పుడూ ఉంటుంది. బికాజ్ వీఆర్ వెరీ, అంటే మాది అదే అండి, పొదుపు అంటే కకృతి కాదు, పెట్టే డబ్బు కరెక్ట్గా పెడదామని. ఇప్పుడు మరి ఈ మధ్య చాలా మంది ఇయర్ మీరు చూస్తే ఐ టేక్ లాట్ ఆఫ్ ప్రైడ్ బికాస్ ఆర్ యంగ్ మార్కెటింగ్ టీమ్ ఈస్ గెటింగ్ ఆల్ ద అకలెట్స్. అరే మీరు భలే చేస్తున్నారు, ఈటీవీ ప్రమోషన్స్ చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగా. ఆన్ గ్రౌండ్ మార్కెటింగ్ చాలా తక్కువే ఉండే. బట్ స్టిల్ ఎందుకు అంత బాగున్నాయి ప్రమోషన్స్ అంటున్నారంటే ఆ కాంటెంట్కి ఆ టార్గెట్ ఆడియన్స్ ఎక్కడ ఉన్నారో తెలుసుకొని అక్కడ ప్రమోట్ చేస్తున్నాం. అంతే తప్ప ఆన్ గ్రౌండ్ చేయకూడదని ఏం లేదండి. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ మీరు చూస్తున్నారు,